నా పేరు సుబ్రహ్మణ్య శర్మ. నేను శ్రీ అమీర్పేట్ హనుమాన్ దేవస్థానంలో సాయిబాబా దేవాలయ అర్చకత్వం చేస్తున్నాను. నేను గత 20 సంవత్సరాల నుంచి దేవాలయంలో అర్చకత్వం చేస్తున్నాను. నాకు బాబా అంటే చాలా నమ్మకము, విశ్వాసము. ఎందుకంటే నా యొక్క జీవితంలోనే నేను అనుకునే చాలా వరకు ఆయన నాకు అందించారు. గురు సేవ చేయాలి. ప్రధానంగా గురువుకి ఎంత సేవ చేస్తే అంత మనకి అనుకూలమైన విద్యను గురువు ఇస్తాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురువే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఉంటే విద్యార్థికి విద్య లభిస్తుంది. అది ఎవరి ద్వారా లభిస్తుందంటే గురు ద్వారానే లభిస్తుంది. మార్గాన్ని ఇచ్చేది ఎవరంటే సాయిబాబా. బాబా ఎప్పుడు శ్రద్ధ సబూర్ అనే 2 వాక్యాలను ఎప్పుడూ చెప్తూ ఉంటారు. శ్రద్ధ ఉంటే ఏదైనా సాధిస్తాం. సబూరి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అదేవిధంగా 2 నాణాలని ఎప్పుడు బాబాగారు అడిగి తీసుకుంటూ ఉంటారు. అవే శ్రద్ధ సబూరి అంటారు. మహల్సాపతి ఫస్ట్గా బాబాగారిని షిరిడిలోనే చూశారు. ఆయన చూసి సాయిరా అని పిలిచారు. ఆయన ఎంత గొప్పవారైతే ఆయన ఆ విధంగా పిలిచుంటారు మహల్సాపతి సాయిని. ఆయన యొక్క తేజస్సు చాలా అద్భుతంగా ఉంది అని పూర్వం చెప్పేవారు. అదేవిధంగా ప్రతి దేవాలయంలో చాలా దేవాలయాల్లో బాబా ప్రతిష్టా కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా శ్రీ అమీర్పేట్ హనుమాన్ దేవస్థానంలో 2004 నుంచి ఇక్కడ బాబాగారు కొలువై ఉన్నారు. ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు. వాళ్ళకి చాలా కోరికలు నెరవేరాయి. విద్య, ఉద్యోగము, వివాహము, విదేశీయానం కూడా ఆయన సేవ చేసుకోవడం వల్ల దేవాలయంలో జరిగాయి. అదేవిధంగా ప్రతి గురువారం ఉదయం బాబాగారికి 5 గంటలకు కాకడహారతి ఉంటుంది. తర్వాత ప్రత్యేకంగా పంచామృతాలతో పళ్ళ రసాలతో విశేషంగా అభిషేకం చేస్తూ ఉంటాము. తర్వాత దర్శన భాగ్యాలు, సాయంత్రం సమయంలో పల్లకి ఉత్సవ కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే నామ సంకీర్తన ఉంటుందో అక్కడ భగవంతుడు వచ్చి ఎప్పుడు నిత్యము కూర్చొని భక్తుల్ని కాపాడుతూ ఉంటారు. ఈ దేవాలయంలో భజన సంకీర్తన చాలా అద్భుతంగా జరుగుతుంది. అదేవిధంగా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. సాయిరామ్. బాబాగారు ఒక పదం సచ్చరిత్రలో ఉంటుంది 22 అధ్యాయంలో. నా ప్రకాశాన్ని చూడవాలంటే చూపుడు వేలికి మధ్య వేలికి మధ్యనున్న నా యొక్క కాలి బొటన వేలిపై నీ దృష్టి నువ్వు సారించనచో నీ అహంకారాన్ని పోగొడతాన ఆ యొక్క సచ్చరిత్రలో ఉంటుంది. అది ప్రతి ఒక్క భక్తుడు బాబా యొక్క పాదాల చెంత కూర్చొని స్మరణ చేస్తే చాలు ఆయన అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా 7 కొండలపైన స్వామి యొక్క నిజపాదాలనే ఉంటాయి. ఆ నిజపాదాలు దర్శనం మాత్రమే సర్వ పాపాలు నశిస్తాయని మనకు తెలుసు. 7 కొండల వాడంతటి వాడే మనకి కరుణించేవాడు. కాబట్టి గురు యొక్క అనుగ్రహం కలిగిన బాబా మాత్రం మనకు చేయడా. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు బాబా యొక్క సేవ చేసుకుని ఆయన ఏమీ మనం అడగక్కర్లేదు. స్వామి మా ఇంట నువ్వు ఉంటే చాలు, నీవు మా దగ్గర ఉన్నావంటే మాకు అన్ని అవి లభిస్తాయి అనుకుంటే చాలు, ఖచ్చితంగా మనకి బాబాగారు నెరవేరుస్తారు. కాబట్టి భక్తులు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొనండి, సేవ చేయండి, చక్కగా దేవాలయంలో కూర్చోండి, ధ్యానం చేసుకోండి, ఆయన స్మరణ చెయ్యండి. మనసులో ఏ కోరిక అవసరం లేదు, మన కోరిక ఆయనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా భక్తులు స్వామి యొక్క సేవ చేసి తరించవలసిందిగా కోరుతున్నాను. మన యొక్క దేవాలయంలో ఉదయం 6:30 గంటలకు ప్రతిరోజు కాకడ హారతి అనేది ఉంటుంది. కాకడ హారతి అయిన తర్వాత బాబాగారికి మళ్ళీ ప్రత్యేకంగా పాలతో అభిషేకం చేసి అలంకారం చేసిన తర్వాత మళ్ళీ సంస్థాన హారతి అని ఒక హారతి ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 11 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటలకి సంధ్యాహారతి, రాత్రి 8 గంటలకి శేషహారతి కార్యక్రమాలు ఉంటాయి. శేషహారతి అయిన తర్వాత బాబాగారిని
నిద్రపుచ్చడం జరుగుతుంది, దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా మరుసటి రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ విధంగా దేవాలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. బాబా గారి యొక్క చాలీసాని సాయంత్రం సమయంలో సంధ్యాహారతి అయిన తర్వాత చాలీసాని పెడతాము. అదేవిధంగా ఒక్కో పర్యాయము ఉదయం పూట కాగ్రహారతి అయిన తర్వాత చాలీసాని పెడుతూ ఉంటాం. విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఉంటుంది. దాంట్లో ఆయా కార్యక్రమాలు ఆయా సందర్భాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి దేవాలయంలో. బాబా గారికి ప్రసాద వితరణలో ప్రధానంగా బాబా గారికి వంకాయ కూర అంటే చాలా ఇష్టము, రొట్టెలంటే బాగా ఇష్టము, దూద్ పేడ స్వీట్ బాగా బాబా గారికి ఇష్టమని మన అందరికీ సచ్చరిత్రలో మనం చదివాము, చూసాము. ఆయన లీలలో కూడా మనకు తెలిసిన విషయమే. కాబట్టి బాబా గారికి ఎక్కువగా వంకాయ కూర అంటే ఇష్టము, పెరుగు పచ్చడి అంటే బాగా ఇష్టము. బాబా అనేది మనం దైవంగా భావిస్తాం. ఆయన మానుష్యంగా మనుష్య రూపంలోనే పుట్టినవాడు. ఆయన కూడా జన్మ మరణాలు పొందినవాడే. ఆయన బాబా గారు ఒక 3 రోజులు శరీరాన్ని వదిలి మళ్ళీ భగవంతుని సన్నిధికి వెళ్ళి మళ్ళీ ఆయన శరీరాన్ని తీసుకొని భక్తుల్ని, నేను దేవుణ్ణి కాదు భక్తుడినే, నేను కూడా ఒక భక్తుడినే, దేవుడి యొక్క భక్తుడని చెప్పుకున్న కలిగిన బాబా ఆయన. అదేవిధంగా ఆయన మానవుడే. తరతరాలుగా రాముడు, కృష్ణుడు, వామనుడు వీళ్ళందరూ కూడా మానవ అవతారాలు ఎత్తిన వాళ్ళే. వాళ్ళు కూడా శరీరాన్ని చాలించిన వాళ్ళు. అదేవిధంగా బాబా గారు కూడా తన శరీరాన్ని చాలించి గుప్త రూపంలో ఉండి భక్తుల యొక్క కోరికలు తీస్తూ ఉన్నారు బాబా గారు. బాబా గురువారం అనేది విశేషం కాదు. ఇక్కడ బాబా ప్రతిరోజు ఆయన దగ్గర ఇంతకుముందు భక్తులు ప్రతిరోజు నిత్యము భక్తులు వచ్చేవారు. గురువారం ఒక్క రోజే విశేషమని కాదు, దేవాలయానికి ఎప్పుడైనా వెళ్ళవలసినదే. గురువారం ఒక్కరోజే విశేషం అనేది కాదు. ఆ రోజు ఏంటంటే ఆ గురువారం కాబట్టి ఆ సందర్భాన్ని భక్తులందరూ గురువారాన్ని ప్రాముఖ్యంగా తీసుకొని గురువారం పూట భక్తులు ఆ యొక్క సన్నిధికి వచ్చి సేవ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఆ రోజు ఉపవాసం ఉండటము, లేకపోతే ఆయనకు సేవ చేసుకోవటము. ఈరోజు నేను ఉపవాసం ఉండి సాయంత్రానికి ఏదైనా ప్రసాదం చేసి నేను కూడా ఆ ఉపవాసాన్ని వదలని వాళ్ళు మనస్సులో అనుకుంటూ ఉంటారు. కానీ బాబా గారు ఎక్కడా కూడా ఉపవాసము ఉండమని ఎక్కడా చెప్పలేదు. చక్కగా భోంచేయండి, హాయిగా ఉండండి, మీరు చేయాల్సిన ధర్మాన్ని మీరు పాటించండి చెప్పేవారు. బాబా గారికి ఉదయం పూట ప్రత్యేకంగా మేము పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉంటాము. అంటే విశేషమైన రోజులో ఎక్కువగా మేము పంచామృతాలని అభిషేకం చేస్తున్నాం. రోజు అయితే క్షీరంతో పాలతో అభిషేకం చేస్తాము, అప్పుడప్పుడు పన్నీరుతో అభిషేకం చేస్తాము. ముఖ్యంగా గురువారం పూట అయితే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యాలు, గంధం, విభూది, పన్నీరు, బిల్వదళాలతో పుష్పాలతో అభిషేకం బాబా గారికి చేస్తూ ఉంటాం. బాబా గారి గురించి చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు నేను ఈ దేవాలయానికి వచ్చినప్పుడు నాకు అసలు బాబా అంటేనే నమ్మకం లేకుండే. నేను పరంపరంగా వేరే దేవస్థానంలో నేను చదువుకున్నాను. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చదువుకున్నాను. ఆ తర్వాత నాకు భగవంతుడి అనుగ్రహం ఈ దేవాలయంలో ఒక పోస్ట్ వచ్చింది. దానికి కారణము మా దేవాలయంలో ఏమన్నారంటే నిన్ను బాబా టెంపుల్లో నేను అర్చకత్వానికి నిన్ను ఉంచుతామని చెప్పారు. కరెక్ట్గా దసరా నవరాత్రిలో బాబా గారిని ఇక్కడ చిన్న విగ్రహం పెట్టుకొని ప్రత్యేకంగా అభిషేకం చేసేవాళ్ళు. అంటే నేను అంతకుముందు ఎంతోమంది సేవ చేసుకున్నారు కానీ వాళ్ళకి త్వరగా ఆ భాగ్యం కలగలేదేమో. కానీ నాకు దసరా నవరాత్రులు నెల రోజుల తర్వాత షిరిడీకి పిలుపు వచ్చింది. అది కూడా నేను వెళ్తా అనుకోలేదు, ఎవరో భక్తుల ద్వారా తీసుకొని వెళ్ళారు. బాబా దర్శనం చేసుకొని వచ్చాను. వచ్చిన 2వ రోజుకే నాకు ఎండోమెంట్ నుంచి నీవు దేవాలయంలో నీకు ప్రమోట్ ఇచ్చారు, నువ్వు ఇక్కడ అర్చకత్వం చేయడానికి అనుగుణని ఆ రోజు ఇచ్చారు. నాకు దాని ద్వారా నాకు బాబా అంటే చాలా ఇంకా ఎక్కువ భక్తి బాగా పెరిగి ఉండే. ఇంకోటి, ప్రతి ఒక్క భక్తుడిలో మనము చూడవలసింది ఏంటంటే విశ్వాసం. ప్రతి ఒక్క ఆయన మీద నమ్మకం పెట్టుకుంటే చాలు, ఖచ్చితంగా మనకి ఏదైనా ఆయన ఇస్తాడు. ఇంకా గురువు గురించి మనం చెప్పాల్సింది ఏం లేదు. ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు గురువు ఏమి ఇస్తాడు ఏందనేది. గురువు ఎప్పుడైనా సరే నలుగురు విద్యాలను ఒకే విధంగా చూస్తాడు, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఎప్పుడు గురువు చూడడు. అదేవిధంగా బాబా గారు కూడా వచ్చిన భక్తులందరూ అదేవిధంగా చూస్తారు. అందరూ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని అంటుంటారు కానీ ఆయన ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్ కాదు, ఒక మనిషి. ఆ మనిషి అందరినీ దగ్గరికి తీసుకొని ప్రేమగా చూసుకున్నాడు కాబట్టి ఆయన దైవంగా అందరూ భక్తులు భావిస్తూ ఉంటారు. అంతే తప్ప వేరే ఏమీ లేవు. మనిషి అనేవాడు ఎప్పుడైనా సరే మనసులో మతాలు, కులాలు అనేవి పెట్టుకోకూడదు. అందరూ సమానమే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు అందరూ సమానులే. కాబట్టి ఎవరూ మనసులో ఏ మనస్పర్ధలు పెట్టుకోకూడదు. అందరం గురుని ధ్యానిద్దాము. ఖచ్చితంగా మనకు అనుకూలమైన మంచి మార్గాలు మనకు ఆయన
ఉపదేశిస్తాడు, చూపిస్తాడు. నిదర్శనాలు కూడా కనిపిస్తాయి మనకి. మన దేవాలయంలో దత్తాత్రేయ జయంతి విశేషంగా జరుగుతాయి. ప్రత్యేకంగా బాబా గారికి ఇక్కడ అభిషేకం చేస్తాం. కింద దేవాలయంలో దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారు. ప్రధానంగా ఈ దేవాలయానికి దత్తాత్రేయ స్వామి, ఈ బాబా గారు రాకముందులనే దత్తాత్రేయ స్వామి ఒక చిన్న విగ్రహం పెట్టి దేవాలయంలో అభిషేకం చేసేవాళ్ళం. అదేవిధంగా ఆయన ద్వారా ఈ దేవాలయంలో బాబా టెంపుల్ ఇక్కడ ఆవిర్భావం అయింది. 2024 2వ తారీఖు మే నెలలో జరిగింది ప్రతిష్ట. ప్రతి సంవత్సరం బాబా యొక్క వార్షికోత్సవాలు కూడా మేలో జరుగుతూ ఉంటాయి. దత్తాత్రేయ జయంతి రోజు బాబా గారికి అభిషేకం, కింద దత్తాత్రేయ స్వామికి అభిషేకం విశేషంగా చేస్తూ ఉంటాము. దత్తాత్రేయ స్వామికి అనసూయాదేవికి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు ఆయన జన్మించారు. ఆ రోజు విశేషంగా భక్తులందరూ అభిషేకాలు అర్చనలు చేసుకుంటూ ఉంటారు. బాబా ఎక్కడ పుట్టారో ఎవరికీ తెలియదు. ఆయన జన్మదినం కూడా ఎవరికీ తెలియదు. ఆయన 16 ఏళ్ల వయసప్పుడు షిరిడిలో ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారు. అక్కడ వచ్చిన భక్తులందరూ ఆయన చూసి వెళ్ళేవారు. తర్వాత మధ్యలో ఆయన ఒకసారి షిరిడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఒక పర్యాయము షిరిడికి రావడం జరిగింది. అక్కడ మహల్సాపతి బాబాను చూసి సాయేరా అని పిలిచిన తర్వాత అక్కడే బాబా గారు స్థిరపడిపోయి ఉన్నారు. అక్కడ ఉత్సవాలు, చందనోత్సవాలు, తర్వాత శ్రీరామనవమి కార్యక్రమాలు మొదలు కార్యక్రమాలన్నీ కూడా షిరిడిలో జరుగుతూ ఉండేవి. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.